హలో, వెల్కమ్ బ్యాక్ టు నాతో వీడియో. సో మేమైతే ఈ సాటర్డే రోజు ఈవినింగ్ అలా ఈ సమ్మర్ మేళా 2025 పెట్టారనమాట కామినేని దగ్గర, ఎల్బీ నగర్కి నియర్ బై. సో దానికి అక్కడ వెళ్ళామన్నమాట. సో ఇదైతే దీని టైమింగ్స్ వచ్చేసి 5 to 10 వరకు ఉంటుంది నైట్. సో నేనైతే అరౌండ్ ఒక క్వార్టర్ టు 6 అలా వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళినప్పుడైతే పెద్ద రష్ అయితే ఏం లేదు. సో అండ్ ఇక్కడైతే హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ముందైతే మనం కౌంటర్లో అడల్ట్స్కి డిఫరెంట్ ఫీ ఉంది అండ్ కిడ్స్కి కూడా డిఫరెంట్ ఫీ ఉందన్నమాట. అడల్ట్స్కి అయితే 80 రూపీస్ అనమాట. సో అది తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నాకైతే నేమ్స్ అంత ఐడియా లేదు, బట్ నాకైతే పర్సనల్గా చిన్నప్పటి నుంచి అక్వేరియం అంటే చాలా ఇష్టం. సో నేనైతే చిన్నప్పుడు మా ఇంట్లో చాలా అక్వేరియంస్ పెంచేదాన్ని అనమాట. అక్వేరియంస్ కోసం చాలా గొడవ కూడా చేసేదాన్ని మా ఇంట్లో. మీకు అలా చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? సో అలాగే ఇంకా ఇది నేను ఎప్పటి నుంచో వెళ్దామనుకుంటున్నా, బట్ వెళ్దామనుకున్న ప్రతిసారి వెళ్ళలేకపోతున్నాను అనమాట, ఏదో ఒక వర్క్ రావడంతో అట్లా. సో ఈ వీకెండ్ ఎట్లయినా వెళ్ళాలి అనేసి అనుకున్నాను అనమాట. అండ్ నేను వచ్చేసి చాలా వీడియోస్ వ్లాగ్స్ అవి చూశాను. దాంట్లో రివ్యూస్ కానీ అంత బాగుండే. సర్లే చూద్దాం అనుకున్నా. నాకైతే అన్నిటికంటే ఇది చాలా నచ్చింది. ఇది అసలు చాలా అట్రాక్టివ్గా ఉండే అనమాట. సో మేము వెళ్ళినప్పుడు పెద్ద క్రౌడ్ కూడా లేదు కాబట్టి నేను చాలా మంచిగా నేను పిక్చర్స్ ఏం తీసుకోలేదు, కానీ వీడియోస్ మాత్రం మంచిగా క్యాప్చర్ చేసుకోగలిగాను. ఎందుకంటే చాలా బాగుండే ఇదంతా కూడా చూడ్డానికి. లైక్ చాలా నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉండే. సో పెద్ద క్రౌడ్ అయితే అస్సలు లేదనమాట. మేబీ ఇది 15th ఎండ్ అయిపోతుంది ఇది. సో ఎవరికైనా వెళ్ళాలి, విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అన్నీ కూడా ఓకే, రేట్స్ కానీ అవన్నీ కూడా పర్లేదు అనిపించింది నాకైతే. పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు. అండ్ దాని తర్వాత ఏంటంటే మేము చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ కూడా చూసాము. పెద్ద మనకంత నాలెడ్జ్ లేదులేండి ఫిషెస్ గురించి. ఇంకా చాలా ఫిషెస్ చూసాము, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. నాకైతే బేసిక్గా ఈ టన్నల్ అయితే చాలా నచ్చింది. ఫస్ట్ చూసిన టన్నల్ కంటే కూడా ఇదైతే చాలా బాగుండే, ఎందుకంటే దీంట్లో చాలా చిన్న చిన్న ఫిషెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవి ఇంకొంచెం ఎక్కువ అట్రాక్టివ్ అనిపించాయి. సో ఈవినింగ్ అయితే మేబీ రష్ కొంచెం ఎక్కువే ఉండొచ్చు. మేము కొంచెం లైక్ చెప్పా కదా 5:45 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి నాకేం పెద్ద క్రౌడ్ అనిపించలేదు. సో అంతా కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగాను అనమాట నేనైతే. సో ఇంకా నెక్స్ట్ కమ్స్ ది షాపింగ్. అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకైతే ఇట్లా ఎగ్జిబిషన్స్లో ఇట్లాంటి వాటిల్లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను అలాగే ఇక్కడ కూడా పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు నేను ఇక్కడ, బికాజ్ ఏమంతా నాకు అంత ఎక్కువ నచ్చలేదన్నమాట. సో ఈ ఎంటర్ కాగానే మనకి ఈ స్టాల్ కనిపిస్తుంది. ఇది కొంచెం పెద్ద స్టాలే. దీంట్లో ఏంటంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ కానీ అవన్నీ కూడా 10 రూపీసే. సో క్లచెస్ కానీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలకి ఏమైనా లైక్ అది వచ్చి బ్యూటీ బ్లెండర్ టైప్ది అనమాట. అది 20 రూపీస్ అంట. సో అవి ఇంకా క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అవైతే ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నాయి. నాకు ఇదేమంత ఎక్స్పెన్సివ్ ఏమనిపించలేదులేండి. కొన్ని బాగుండే అనమాట. అవైతే తీసుకోవచ్చు, షాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాకరీ యూనిట్. సో ఇవైతే 6 గ్లాసెస్ వచ్చి 200 అని చెప్పారు. సో నాకైతే ఎందుకో క్వాలిటీ అంత బాగున్నట్టు అనిపించలేదు. లైక్ చాలా నార్మల్ అండ్ వెరీ బేసిక్ క్వాలిటీ, అంత ఏమీ అనిపించలేదు. అండ్ ఆఫ్ కోర్స్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మనకి కిడ్స్ టాయ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో మీరు ఇది అబ్జర్వ్ చేశారా? ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో ఈ కుకింగ్ రిలేటెడ్ మెషిన్స్ పెడతారనమాట. మనం అక్కడ చాలా అట్రాక్ట్ అయిపోయి తెచ్చేసుకొని ఇంటికి వచ్చాక అస్సలు పనిచేయవు. మీకు ఎప్పుడైనా అలాంటివి అయ్యాయా? నాకైతే అలా చాలాసార్లు అయిందనమాట మాకు. నాకు అది చూడగానే అదే గుర్తొచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్స్, ఇంకా ఇవి పెట్టారు చికెన్ కర్రీవి. అదైతే ఒరిజినల్ చికెన్ కర్రీ అస్సలు కాదు, బట్ ఓకే. అంటే నాకైతే మెటీరియల్ అయితే అస్సలు బాగలేదు. చాలా సీత్రూ ఉందన్నమాట మెటీరియల్ అయితే. ఇంకా జస్ట్ నేను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి క్యాప్చర్ చేశాను అంతే. ఇవి వచ్చేసి 3 పీస్ సెట్సే ఇవి కొంచెం పర్లేదన్నమాట. సో కిడ్స్కి కూడా ఉన్నాయి. ఇవి కీ చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటే మనకి లైక్ నైట్ ప్యాంట్స్ కానీ అవి కూడా ఉన్నాయి. అవి లైక్ 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 50 రూపీస్కి మనం 5 times ట్రై చేయొచ్చు. లైక్ బలూన్స్ది దాంట్లో అయితే మనకేం రాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే అనమాట. సో ఇది వచ్చేసి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ మనకి ఎగ్జిబిషన్ అంటేనే గేమ్స్ కదా. సో మీలో ఎంతమందికి గేమ్స్ ఆడడం చాలా ఇష్టం అండ్ గేమ్స్ ఆడడం కోసమే మీరు ఎగ్జిబిషన్కి వెళ్తారో నాతో షేర్ చేసుకోండి.
నేనైతే గేమ్స్ ఆడను, బికాజ్ నాకు అసలు చాలా భయం అనమాట, హైట్స్ అన్నా ఏమన్నా. నేను ఇప్పటివరకు నా లైఫ్లో జెయింట్ వీల్ ఎక్కలేదు. నా అలాగే మీలో కూడా ఎవరైనా ఉన్నారా? కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అఫ్ కోర్స్ ఇంత తిరగాక ఫుడ్ కూడా ఏదో ఒకటి తినాలి కదా. సో నేను వచ్చేసి పెద్దగా ఏం ట్రై చేయలేదు. స్టాల్స్ కూడా చాలా ఎక్కువైతే ఏం లేదు, లైక్ బేసిక్ స్టాల్సే ఉన్నాయి. పాప్కార్న్ స్టాల్స్, ఇంకా మిర్చి బజ్జీ స్టాల్స్, ఇంక ఇప్పుడు నేను చూపించాను కదా ఆలూ స్టాల్, ఇవి తప్ప పెద్ద ఎక్కువ అయితే ఏం లేదు ఫుడ్ స్టాల్స్ అయితే. అండ్ ఐస్ చాక్లెట్ ఉంటుంది కదా, అది కూడా ఉండే. ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే అది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, అది మాత్రం ఆడేదాన్ని. సో అంతే. ఇంకా లాస్ట్లో ఇది ఒక చిన్న స్టాల్ ఉండే, ఇది కూడా చూసామన్నమాట. ఇక్కడ కూడా నేను ఏం తీసుకోలేదు, పెద్ద క్వాలిటీ అదంతా ఏం బాగాలేదు. సో అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయింది అంతే. ఇంకా అంతా చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.